నమస్తే అండి. ఈరోజు నేను శనగపప్పు, కొబ్బరి కూర కాంబినేషన్‌లో కూర చేయాలనుకుంటున్నాను. ఇది నాన్ వెజ్ కన్నా చాలా బావుంటుంది. ఒకసారి చేసి చూడండి. నేనిక్కడ ఒక గ్లాస్ శనగపప్పు తీసుకున్నానండి. పచ్చి శనగపప్పు ఇది. ఒక అరగంట ముందు నానబెట్టానండి. ఇది శుభ్రంగా కడిగి కుక్కర్‌లో వేసుకున్నాను. ఒక గ్లాసున్నర వాటర్ వేసుకొని 2 విజిల్స్ వస్తే సరిపోతుందండి. మరి ఎక్కువగా ఉడికిపోకూడదు. కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి, ఎండుమిర్చి అన్నీ వేసి కొంచెం కొంచెంగా వేపుకోండి. ఒక ఆనియన్ ఇలా కట్ చేసి వేసుకున్నాను నేను. ఇది కాసేపు వేగనివ్వండి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇది కొంచెం వేగిన తర్వాత కొబ్బరి కూరు ఒక చెక్క తీసుకున్నానండి నేను. కొబ్బరికాయలు సగం తీసుకున్నాను. అది కాసేపు వేగిన తర్వాత ఒక టమోటా వేసాను. మీకు ఇష్టమైతే టమోటా వేయండి, లేకపోతే వద్దు. ఒక స్పూన్ కారం వేసాను, తగినంత వేసుకోండి మీరు. 1 స్పూన్ గరం మసాలా, కొంచెం పసుపు, ధనియాల పొడి వేసి కొంచెం వాటర్ వేసాను. తగినంత సాల్ట్ వేసుకున్నాను. మనం ఉడికించిన పప్పు ఉంది కదండి, అది వాటర్తో సహా వేసేయండి. ఇలా వేసి ఒక 10 నిమిషాలు ఉడికించండి, సరిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.